changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము క్రిస్టోలజీ అనే అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుచూ వచ్చుచున్నాం. అదే క్రమంలో ఈ దినము యెషయా గ్రంథాన్ని మనము ధ్యానించుకుందాం ప్రియులారా. యెషయా గ్రంథానికి చాలా విశిష్టతను బైబిల్‌లో మనం గమనిస్తుంటున్నాం. ఏంటి ఆ విశిష్టత అంటే యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు మినీ బైబిల్‌ని పిలుస్తారంటే బైబిల్‌లో ఉన్న 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉంటాయి ప్రియులారా. పాత నిబంధన ఏ విధంగా ధర్మశాస్త్రం కఠినంగా ఉందో యెషయా గ్రంథంలో కూడా పాత నిబంధన ఉన్న పుస్తకాలన్నీ అధ్యాయాలు కూడా దేవుని ఉగ్రతను, దేవుని శిక్షను లేదా దేవుని యొక్క కఠినమైన తీర్పును తెలియజేస్తున్నట్లయితే నూతన నిబంధన ఏ విధంగా కృపను, ప్రేమను, శాంతిని పంచుతుందో యెషయా గ్రంథంలో ఉన్న తక్కిన అధ్యాయాలు కూడా దేవుని యొక్క క్షమను, దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరిచే అధ్యాయాలుగా గమనిస్తూ ఉంటున్నాం. ప్రవక్త అయిన యెషయా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికంటే ముందుగా 722వ సంవత్సరంలో ఈ యొక్క యెషయా గ్రంథాన్ని గ్రంథస్థం చేసినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. మనకందరికీ తెలిసిన మాటలేంటి అనంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారో అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడునని బైబిల్ తెలియచేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉద్భవిస్తారో ఈ లోకానికి రాబోతున్న రక్షకుడు మెస్సయ్య ఏ విధంగా లోకానికి వస్తాడు అనే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనము గమనిస్తుంటున్నాం ప్రియులారా. సామవేదంలో కూడా దీనికి సంబంధించిన వివరణను వేదాల్లో కూడా గమనిస్తుంటున్నాం. 4 వేదాల్లో ఒకానొక వేదమైన సామవేదంలో ఈ విధముగా శ్లోకం ఉన్నది ప్రియులారా. లిహ్వ్యా గోప్తారాం మహకౌ ద్యదీన హవ్యాయాయన పర్యతాసీన్ అనే మాటను గమనిస్తే ఇదిగో పుట్టబోవాడు కన్యక గర్భమున్న పశువుల పాకలో జన్మిస్తాడు అని దాని యొక్క సారాంశం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 33వ వచనంలో ఆయన తన గర్జనను, తన ఉనికిని పశువులకు తెలియచేయును అని బైబిల్ తెలియచేస్తూ ఉన్నది ప్రియులారా. పుట్టబోవాడు ఇమ్మానుయేలుగా ఈ లోకానికి కన్యక గర్భాన పుడతాడు అని అంటే ఆయన ఎక్కడ ఉదయిస్తాడో, ఎక్కడ జన్మిస్తాడో అనే విషయాన్ని కూడా బైబిల్ సుస్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో నిజమైనట్టుగాను ఆయన ఈ లోకానికి కూడా కన్యక గర్భాన మరియ ద్వారా ఈ లోకానికి ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టడాన్ని గొర్రెల కాపరులు, దేవదూతలు చూచి మహిమపరిచినట్లుగా మనకందరికీ తెలిసిన మాటలే. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కన్యక గర్భాన పుడతారు అని బైబిల్ తెలియజేస్తుంది. ఒకవేళ మనం ఇండియన్ కాంటెక్స్ట్‌లో ఆలోచన చేయగలిగినట్లయితే భారతదేశంలో కూడా చాలామంది కన్యక గర్భాన ఉద్భవించారు అని కొంతమంది యొక్క అభిప్రాయం ప్రియులారా. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉన్నారు అనంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా ఆయన శోధింపబడిన లేదా శ్రమ పట్టబడిన లేదా ఏ విధంగా సిలువ శిక్షను అనుభవిస్తారు అని అధ్యాయం అంతా కూడా తెలియచేస్తూ ఉంది. ఆయన మన కొరకు మౌనముగాను, ఆయన మన దోష శిక్షను భరించువాడుగాను, మన యొక్క సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను అని ఆ అధ్యాయం అంతా కూడా ఆయన గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనము ఉండినట్లుగా ఆయన మౌనముగా ఉన్నాడు అని, ఆయన నేరస్తులలో ఒక్క వ్యక్తిగా ఎంచబడిన వాడు అనే విషయంతో అధ్యాయము ముగింపును మనం గమనిస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నలగగొట్టబడతారు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడినని బైబిల్ తెలియచేస్తుంది. ఎవరి యొక్క సమాధానార్థ శిక్ష ఎవరి మీద మోపబడింది? ఎవరు నేరస్తుల్లో ఒకడిగా ఎంచబడ్డారు? ఎవరిని తండ్రి నలగగొట్టడానికి ఇష్టపడ్డాడు? మన అతిక్రమాలను బట్టి తన్ను తానే
పాప పరిహారార్థ బలిగా ఆయన అప్పగించుకున్నాడని అదే అధ్యాయంలో గమనిస్తున్నాం. ఎవరి గురించి ఈ మాటలన్నీ రాయబడి ఉన్నవేనంటే సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని బట్టి. సువార్తికుడైన ఫిలిప్పు గూడా నపుంసకుడైన కందాకే రాణి క్రింద అధికారిగా ఉన్న నపుంసకుడు గూడా సువార్తను తెలియచేసింది. ఇదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఎవరి గురించి ఈ మాటలన్నీ రాయబడి ఉన్నవంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించే. ఈరోజు చాలామంది సో కాల్డ్ యూదులు దేవుడిని నమ్మలేకపోతున్నారు. వారి కన్నులకు ఇంకనూ పొరల వంటివి ఉండి, పౌలు తెలుసుకున్న సత్యవేద వాక్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి అజ్ఞానులు భారతదేశంలోను, అటువంటి అజ్ఞానులు క్రైస్తవ సమాజంలోను కూడా ఉన్నారు ప్రియులారా. యెహోవా సాక్షులుగా పిలువబడుతూ క్రీస్తుని అంగీకరించిన వారు కలరు. వారందరికీ కనువిప్పు కలగాలి ఈ మాటల ద్వారా. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారని ఆలోచన చేయగలిగినట్లయితే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో ఏలయనగా మనకు శిశువు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయనకు సమాధానకర్త, అద్భుతకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త అని ఆయనకు పేరు పెట్టబడునని బైబిల్ తెలియచేస్తూ ఉన్నది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన కుమారుడిగా వచ్చారు. కుమారుడు అనగా పున్నామ నరకం నుండి తప్పించేవాడిని కుమారుడు అంటారు. సాధారణంగా భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా కుమారుడు తలకొరువు పెడితేనే ఆ వ్యక్తికి లేదా ఆ మనిషికి చితి మీద ఎవరైతే ఆ యొక్క దహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారో ఆ కుమారుని ద్వారా నరకం తప్పించబడుతుందనేది భారతదేశంలో ఉన్న నమ్మకం. కుమారుడు లోకానికి అంతా కూడా కుమారుడుగా, ఆయన పెద్ద కుమారుడుగా ఆయన మీద భారం ఉంచుకొని సమాధానకర్తగాను, శాంతికి అధిపతిగాను, శాంతిని అనుగ్రహించేవాడుగాను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఏ రాజ్యం అనంటే పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి దేవుని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అధిపతి అని అతనికి పేర్లు పెట్టబడిన ఆ విషయాలన్నీ కూడా ప్రాముఖ్యంగా యోహాను సువార్తలో ఒక్కొక్క టైటిల్‌కి ఒక్కొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. నాలుగవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, దప్పికొనిన వారలారా నా యొద్దకు రండి. ఆహారం లేకుండానే మీరు, రూకలు లేకుండానే ఆహారము మీరు కొనుక్కోండి. ద్రాక్షారసమును, పాలను ఇచ్చి మీరు రక్షణను తీసుకోండి, రక్షణ పొందండి అని బైబిల్ తెలియచేస్తుంది. ఎవరి యొక్క దప్పిగొనిన వారి నీళ్లు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది ప్రియులారా. ఒకడు నీటి మూలంగా తిరిగి జన్మిస్తేనే పరలోక రాజ్యానికి చేరతాడని, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యన క్రీస్తు శకం 2024 సంవత్సరాలప్పుడు ఈ లోకానికి వాక్యము శరీరధారిగా వచ్చినది ప్రియులారా. ఆ వాక్యాన్ని పరిగ్రహించకుండా, ఆ వాక్యాన్ని తెలియకుండా, ఆ వాక్యాన్ని గ్రహించకుండా చాలా మందికి కన్నులు మూయబడి ఆయన ఒక తిరుగుబాటుదారుగాను, ఆయన ఒక దేవదూషణగా చేసేవాడుగాను చిత్రీకరించి సిలువకు అప్పగించిన వ్యక్తిగా లేదా సమాజంగా యూదులు ఉన్నారు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు నేనే జీవాహారమును, నేనే జీవజలమునని పలికి ఉన్నారు ప్రియులారా. ఆయన యొద్దకు వచ్చేవారు ఎన్నటెన్నటికి తప్పికొనుడు, ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము అని బైబిల్ తెలియచేస్తూ ఉన్నది ప్రియులారా. ఎవరి గురించి ఈ మాటలన్నీ లిఖింపబడ్డాయి? ఎవరిని బట్టి ఈ మాటలన్నీ నెరవేర్చబడ్డాయి అంటే సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువారిని బట్టే. ఆఖరిగా మనం చూడగలిగినట్లయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 20, 21 వచనాలు బైబిల్ తెలియచేస్తూ ఉంది. నేను విమోచకుడుగాను, ఇశ్రాయేలీయులను విమోచించు వాని యొక్క గుణగణాలను మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. మెస్సయ్యగా ఈ యొక్క విషయాలు 59వ అధ్యాయం 20, 21 వచనాల్లో ఆయన విమోచకుడుగా మెస్సయ్యగా ఉంటున్నాడు. ఆయన యొక్క ఆత్మ తరతరములు సంతానం మీద ఉంటుంది, ఆయన బిడ్డల మీద ఉంటుంది అని బైబిల్ తెలియచేస్తూ ఉంది. యూదులను విమోచింపబోవాడు మెస్సయ్యగా వస్తాడు అని చెప్పేసి బైబిల్ తెలియచేస్తున్నారు. ఇలా చాలా మంది నమ్మారు. ప్రాముఖ్యంగా దావీదు కుమారుడైన యేసు అని కేకలు వేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మెస్సయ్య అనే నమ్మకాన్ని వారి యొక్క పిలుపులోనే వారు వ్యక్తపరిచి ఉన్నారు. కాబట్టి నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. క్రీస్తును ప్రచురము చేయాల్సిన అవసరత ఉన్నది. ఎవరైతే క్రీస్తు దేవుడు కాదు అని చెప్తున్నారో వారందరికీ లేఖనాల్లో నుంచే ఆధారపూరితమైన వాక్యాలు తెలియచేయాల్సిన
జ్ఞానవాక్యాన్ని నేను కలిగి ఉండాలని దేవుని ఉన్నత సంకల్పం. మొట్టమొదటిగా ఆయన ఏ విధంగా యెషయా గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నారంటే కన్యక గర్భాన పుడతాడు. రెండవదిగా ఆయన శిలువ శ్రమకు అప్పగింపబడిన వాడుగా ఉంటున్నాడు. మూడవదిగా ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఆయన భుజముల మీద రాజ్యభారము, పరలోక రాజ్యభారం ఆయన భుజముల మీద ఉంది. తండ్రి యొద్దకు వెళ్ళాలి అనంటే క్రీస్తు అని మార్గము ద్వారా తప్ప వేరొకటి మనకు లేదు. నాలుగవదిగా ఆయన రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు. దప్పిగొన్న వారు నీళ్ళ యొద్దకు రండి, నేనే జీవాహారమును, నేనే జీవజలమని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ఐదవదిగా మెస్సీయగా యూదులను, ఇశ్రాయేలును విమోచింపబోవు మెస్సీయగా ఆయన బైబిల్‌లో పేర్కొనబడ్డారు. మాటలను బట్టి దేవుడు మనలను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. మా ప్రియులు ఎంతమంది ప్రభా విశ్వాసంతో ఈ మాటలు వింటున్నారో వారి జీవితాల అద్భుతాలను జరిగించిన నాయన. ఇంత గొప్ప జ్ఞాన ప్రబోధనాన్ని మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి వందనాలు. ఎంతమంది ఈ మాటలు విని తీర్మానం తీసుకుంటున్నారు, సత్య సువార్తను ప్రభా వారు తెలియచేయగలిగినట్లుగా జ్ఞానవాక్యం కలిగి అపవాది ప్రభా దేవుని ఎదిరించగలిగే సామర్థ్యమును, శక్తిని అనుగ్రహింపచేసి వినుచున్న శ్రోతలకు ప్రభా అయా అజ్ఞాన అంధకారాన్ని తొలగించి అయ్యా వెలుగుమయమై ఉన్న ప్రభా మీరు వారిని వెలిగించి అనేకులను అజ్ఞానంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మాటలను బట్టి changing me and changing you.